భగవంతుడు గాలిని సృష్టించాడు, సూర్యుడి యొక్క వెలుగుని, అలాగే ఉష్ణాన్ని, జలాన్ని ఇచ్చాడు. పూల పరిమళాల్ని ఇచ్చాడు, పండ్ల తీయదనాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఎప్పుడూ ఇది చెప్పలేదు, ఇది కేవలం ఆ మనుషులకి మాత్రమేనని. ధనవంతులకి, శక్తిశాలులకి భగవంతుడు ప్రకృతిని అందరి కోసం సృష్టించాడు. దాన్ని పంపకాలు చేసింది మనుషులే. ఏ నియమాలు మనుషులని భేదభావంతో చూడ్డం నేర్పిస్తాయో, ఏ నియమాలు భక్తుల్ని భగవంతుడికి దూరం చేయటం సరేని నమ్ముతాయో, అలాంటి నియమాలు ఏవీ భగవంతుడు ఏర్పరచడు. భగవంతుడు తన భక్తికి అందరినీ సమాన అధికారం ఇచ్చాడు, స్వతంత్ర భావాలని ఇచ్చాడు. భగవంతుని దృష్టిలో భక్తుల జాతి, వారి పేదరికం, ఐశ్వర్యం అన్నీ విలువైనవే.